పాకిస్తాన్ బోర్డర్ కి అయితే వెళ్తున్నాము. ఆ రఘునాథ్ స్వామి ఆలయం పైన పాకిస్తాన్ ఉగ్రవాదులు 1947లో ఒక బాంబు అయితే వేస్తారు. ఆ బాంబు అయితే బ్లాస్ట్ అయితే అయిండదు. అది భగవంతుని మహిమ అని నేనైతే అనుకుంటున్నాను. ఆ ఆంజనేయ స్వామి కాపాడినాడు అని నేనైతే అనుకుంటున్నా గైస్. ఇప్పుడు ఆ బాంబుని వాళ్ళు అలానే ఎత్తుకొని దాంట్లో ఉన్న RDX ని రిమూవ్ చేసి అలానే పెట్టారు. అక్కడ పర్యాటకులకు ప్రతి ఒక్కరికి అయితే చూపిస్తున్నారు. మనము చూద్దాం గైస్. ఇప్పుడు మనము పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. వ్యాన్ దిగేసి ఇప్పుడు ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ మనకి టెంపుల్ చెప్పాను కదా, రఘునాథ స్వామి ఆలయం అనేసి. చూడండి, ఇదే రఘునాథ స్వామి ఆలయము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహారయాత్ర ఛానల్. ఈరోజు మనమున్న లొకేషన్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నమాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక నది వస్తుంది, తావి నది అనేసి. ఆ నదిని చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. మన ప్రయాణం అలాగే కొనసాగిద్దాం. మనము ఈ జమ్మూని ఇంకా 31 కిలోమీటర్లు ఉన్న రంగపూర్కి అయితే వెళ్తున్నాము. ఆ రంగపూర్ దగ్గర విశేషం ఏమరా అంటే అక్కడ పాకిస్తాన్ బార్డర్ అయితే మనకు ఉంటది. ఆ పాకిస్తాన్ బార్డర్ కి ఆనుకొని మనకి రఘునాథ స్వామి ఆలయం అయితే ఉంటుంది గైస్. ఆ రఘునాథ స్వామి ఆలయాన్ని చూడడానికి మనం అయితే వెళ్తున్నాము. ఆ రఘునాథ స్వామి ఆలయాన్ని 1837లో రాజా గులాబ్ సింగ్ వారైతే నిర్మించడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా అయితే ఉంది గైస్. చాలా పురాతనమైన టెంపుల్ కూడా చాలా బాగా అయితే ఉంది. చూడండి గైస్, మన టీమ్ తో అయితే మనం వెళ్తున్నాము పాకిస్తాన్ బార్డర్ కి. మనిషికి 300 రూపాయలు ఇచ్చి మనము ఈ ట్యాక్సీ మాట్లాడుకొని అయితే మనము పాకిస్తాన్ బార్డర్ కి అయితే వెళ్తున్నాము. ఆ రఘునాథ్ స్వామి ఆలయం పైన పాకిస్తాన్ ఉగ్రవాదులు 1947లో ఒక బాంబు అయితే వేస్తారు. ఆ బాంబు అయితే బ్లాస్ట్ అయితే అయిండదు. అది భగవంతుని మహిమ అని నేనైతే అనుకుంటున్నాను. ఆ ఆంజనేయ స్వామి కాపాడినాడు అని నేనైతే అనుకుంటున్నా గైస్. ఇప్పుడు ఆ బాంబుని వాళ్ళు అలానే ఎత్తుకొని దాంట్లో ఉన్న RDX ని రిమూవ్ చేసి అలానే పెట్టారు. అక్కడ పర్యాటకులకు ప్రతి ఒక్కరికి అయితే చూపిస్తున్నారు. మనము చూద్దాం గైస్. ఇప్పుడు మనము పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. వ్యాన్ దిగేసి ఇప్పుడు ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ మనకి టెంపుల్ చెప్పాను కదా, రఘునాథ స్వామి ఆలయం అనేసి. చూడండి, ఇదే రఘునాథ స్వామి ఆలయము. మనము బోర్డర్ లేక పోయించిన తర్వాత మనం రఘునాథ స్వామి ఆలయం అయితే చూద్దాము. మనము బోర్డర్ లేక అయితే ఎంట్రీ అయితే ఉంది, కానీ మన వీడియోలు అయితే తీయనట్లేదు. మనం ఫోటోలు అయితే పెడతాను, చూడండి, చాలా బాగున్నది. వాళ్ళ సైడ్ కూడా గోధుమ పంట నాడుతున్నారు. మన వాళ్ళు కూడా గోధుమ పంట అయితే నాడుతున్నారు. కొందరు అక్కడి ఇంకా నక్కికొని అంటే బరుక్కొని అయితే మన బోర్డర్ లేక అయితే రావడం అయితే జరుగుతుంది అనేసి అక్కడ ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. అక్కడ వీడియో అయితే తీయలేదు. మనం ఫోటోలు అయితే దిగాము. ఫోటోలు అయితే పెడతాను, చూడండి. అక్కడ వాళ్ళు కనిపిస్తారు, మన వాళ్ళు కనిపిస్తారు, ఇద్దరు ఉంటారు బోర్డర్ లో. చూడండి గైస్, ఇప్పుడు మనకి పాకిస్తాన్ బార్డర్ అయితే కనిపిస్తుంది కదా. అటు సైడ్ మనకి పాకిస్తాన్ ఫ్లాగ్ కనిపిస్తుంది, ఇటు సైడ్ ఇండియా ఫ్లాగ్ కనిపిస్తుంది. మనకి CRPF జవాన్లు అయితే ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. ఇప్పుడు చూడండి, టెంపుల్ పైన వేసిన బాంబు అయితే ఇదే. చూడండి ఎలాగుందో ఇది. ఆ బాంబు గుడి పైన పడగానే అది బ్లాస్ట్ అయితే అయ్యిండలేదు. దాన్ని ఎత్తుకొని ఆర్మీ జవాన్లు దాన్ని రిమూవ్ చేసి అలానే ఇక్కడ ఒక రూమ్ లో అయితే పెట్టారు. మన పర్యాటకులకు వస్తే చూపిస్తూ ఉంటారు, ఇలా చెప్తూ ఉంటారు అన్నమాట గైస్. చూడండి ఎలాగుందో ఇది. ఆ బాంబుని చూస్తుంటేనే మనకి భయం వేస్తుంది. అలాంటిది గుడి పైన పడగానే పేలింలేదు అంటే ఇక్కడ ఎంత అద్భుతమైన సత్యం ఉన్నదో మనం ఒకసారి గ్రహించాలి. భగవంతుడు అనేవాడు ఈ టెంపుల్లో ఉన్నాడు కాబట్టే ఆ బాంబు అయితే పేలిండదు నా నమ్మకము. ఈ బాంబుని అయితే చూశారు కదా, చూడండి లోగా చూపిస్తున్నా ఎలాగుందో. దీన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది గాయ్. ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ లోకి అయితే వచ్చినాము. ఇక్కడ తులసి మొక్క ఉంది. చూడండి, 1837లో రాజా గులాబ్ సింగ్ వారు ఈ టెంపుల్ ని అయితే నిర్మించారు. చాలా అద్భుతంగా అయితే ఉంది అబ్బా. టెంపుల్ సూపర్ గా ఉంది. కానీ చాలా పురాతనమైన టెంపుల్ ని ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు కూల్చేయాలనుకున్నారు. చూడండి, అది చాలా దుర్మార్గం. కానీ వాటికి అన్నిటికీ నోచుకొని నిలబడిన రామ మందిరం అన్నమాట ఇది. హనుమంతుల వారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు నేనైతే నమ్ముతున్నాను. మనకి పూజారి గారు దారం అయితే కడుతున్నారు. ఇప్పుడు మనము స్వామివారిని అయితే దర్శించుకోవడానికి వెళ్దాం గైస్. చూడండి, టెంపుల్ లోకి అయితే వెళ్తున్నాం మనము. టెంపుల్లో వీడియో అయితే తీయవద్దు అన్నారు, కానీ నేను వీడియో అయితే చేశాను. రిస్క్ చేసి అయితే వీడియో చేశాను. వాళ్ళు కండిషన్ గా చెప్పారు వీడియో తీయవద్దండి అనేసి. నేను మీకు చూపించాలి అనే ఒక ఆలోచనతోనే నేను వీడియో అయితే తీశాను. చూడండి, చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు, చాలా బాగున్నారు.
స్వామివారిని చూసిన తర్వాత మనము పైకప్పు గర్భగుడి పైకప్పు ఒక్కసారి చూడండి. ఆ డిజైనింగ్ ఆ పెయింటింగ్ ఎలా ఉందంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇలాంటి పెయింటింగ్ మనం ఎక్కడ కనిపిస్తుందంటే లేపాక్షి టెంపుల్ అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఇక్కడ చెక్కు చెదరకుండా ఎలా ఉందంటే నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా అద్భుతమైన టెంపుల్ అని నేను గ్రహించాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న హనుమంతుల వారిని అయితే దర్శించుకుందాం మనము. ఇప్పుడు హనుమంతుల వారిని దర్శించుకోండి. మనకి హనుమంతుల వారు ఒక శక్తి ఒక ధైర్యం అన్నమాట. ఈ హనుమంతుల వారు ఉండిన్నాలో రామ మందిరానికే గాని రామ గుడికే గాని ఎవరు ఏమి చేయలేరు. అయోధ్య రామాలయంలో కూడా ఒక అద్భుతం అయితే జరిగింది. హనుమంతుల వారే ఒక బాంబునైతే బాంబు ద్వారా కాపాడారు. అలాంటి హనుమంతుల వారు ఉండగా ఈ దేశానికే గాని ఈ హిందూ ధర్మానికే గాని ఏమీ గాని కాదు. జై శ్రీరామ్. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. పేరు సోనియా అంట. చూడండి చిక్కని పోతుంది. మనకి బార్డర్ చూపిస్తున్నారు చూడండి. ఆ ఫెన్సింగ్ ఉండేది అటు సైడ్ పాకిస్తాన్ బార్డర్ అన్నమాట. చూడండి ఎవడు నరికేదే అటు సైడ్ పాకిస్తాన్ బార్డర్. అక్కడ వాళ్ళు గోధుమ గింజలు నాడుతున్నారు. వరినా ఇక్కడ మన ఇండియా వాళ్ళు ఆవులు మేపుతున్నారు చూడండి. మన భారత్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అటు సైడ్ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ బోర్డర్. ఇక్కడంతా గోధుమ పంటలు చూడండి. ఇక్కడంతా గోధుమ పంటలు అన్నమాట. సూపర్ గా ఉన్నది లొకేషన్. ఈ గుర్రం పేరు సోనియా అంట. సోనియా అంటే ఉరుకుతా ఉంది. ఇది ప్యాడీ గోధుమ పాకిస్తాన్ బార్డర్ లో ఉండే మన ఇండియా విలేజ్ చూడండి ఎలా ఉందో. మన హిందువులు అనమాట ఇక్కడ ఉండేది. ఇక్కడ బార్డర్ ఉంది మనకి విలేజ్. ఇంకా అటు సైడ్ మనకి మన ఇండియా పిల్లలు పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నారు. బాయ్ చెప్తున్నారు. సూపర్ ఉండాలి.